హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు అయితే మనం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రివ్యూ అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ది ప్రెస్టీజియస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్టిలో కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఇండియాకి అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ముందుగా మనం షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో 22 నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. పర్త్లో అయితే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే, తర్వాత యాడలైడ్, బ్రిస్బెన్, మెల్బర్న్ అండ్ సిడ్నీలో అయితే ఇదైతే కంటిన్యూ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ జనవరి వరకు అయితే కంటిన్యూ అయితే కాబోతుంది. మరియు ఇప్పటివరకు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఆస్ట్రేలియాలో సో ఇప్పటివరకు 26 మ్యాచెస్ ఆడితే సో 15 మ్యాచెస్ అయితే గెలిచింది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా. ఇండియా 9 అయితే గెలిచింది మరియు 2 అయితే డ్రా అయితే అయినాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు స్క్వాడ్ విషయానికి వస్తే సో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండ్రు ఇక్కడ ఆబ్వియస్లీ. సో ప్రసిద్ధ్ కృష్ణాని అయితే యాడ్ అయితే చేశారు ఫ్రెండ్స్ స్క్వాడ్లకి, మరియు హర్షిత్ రానాని కూడా అయితే యాడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో టీమిండియా అయితే చాలా హై ప్రెషర్ సిచ్యువేషన్లో అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్లోకి హోమ్లో 3-0 వైట్ వాష్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఇప్పుడు మినిమం 4 మ్యాచెస్ అన్నా గెలవాలి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి క్వాలిఫై కావాలంటే చాలా పెద్ద హర్క్యూలియన్ టాస్క్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత. ఎస్పెషల్లీ రోహిత్ అండ్ కోహ్లీ మీద అయితే చాలా ప్రెషర్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే సో టీంలో కూడా చోటు కోల్పోవచ్చు అనే టాక్స్ అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరి మీద కూడా చాలా ప్రెషర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, సీనియర్ బ్యాటర్స్ మీద అయితే. ఎందుకంటే ఆస్ట్రేలియాలో కొంచెం మంచి రికార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ కోహ్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ 2 బార్డర్ గవాస్కర్ ట్రోఫీస్ ఆస్ట్రేలియాలో జరిగినాయి, ఇండియా గెలిచిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్పుడు కూడా హై ప్రెషర్ సిచ్యువేషన్లో వచ్చాయి ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ లాస్ట్ టైం మాత్రం చూసుకున్నట్లయితే. సో అట్లాంటి పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మరొకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే. సో చాలా పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఇన్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు కీ ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాటింగ్లో రిషబ్ పంత్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రిషబ్ పంత్కి సూపర్బ్ రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలో. మనం చూసుకున్నట్లయితే లాస్ట్ సిరీస్లో గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ రిషబ్ పంత్ తన అగ్రెసివ్ బ్యాటింగ్తో అయితే సూపర్బ్గా అయితే అటాక్ అయితే చేస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియన్ అండ్ అపోనెంట్ బౌలర్స్ మీద నార్మల్గా చూసుకున్నట్లయితే. మరియు యశస్వి జైస్వాల్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, తనని తాను ప్రూవ్ చేసుకోనికి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో తనని తాను ప్రూవ్ చేసుకుంటే చాలా మంచి టెస్ట్ బ్యాటర్గా అయితే రికగ్నిషన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జైస్వాల్కి ఇక్కడ పిచ్చెస్ కూడా సూట్ అయితే అవుతాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ యశస్వి జైస్వాల్ చూసుకున్నట్లయితే. మరియు సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా అయితే డెబ్యూ అయితే చేసే అవకాశం అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పేస్ ఆల్రౌండర్ కాబట్టి. సో స్క్వాడ్లో కూడా యాడ్ చేశారు కాబట్టి సో నితీష్ రెడ్డి అయితే కూడా ఆడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో మిడిల్ ఆర్డర్లో ఆడుతుండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు శుభ్మన్ గిల్కి కొంచెం ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టెస్ట్కి ముందు సో దేవదత్ పడిక్కల్ కూడా అయితే ఆడొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టెస్ట్లో చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ. సో ఇంగ్లాండ్ సిరీస్లో అయితే ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది ఫ్రెండ్స్, సో మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేశాడని చెప్పొచ్చు. పడిక్కల్ మాత్రం చూసుకున్నట్లయితే సో నెంబర్ 3లా అయితే ఆడొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు బౌలింగ్ విషయానికి వస్తే సో జస్ప్రీత్ బుమ్రా కీ అయితే కాబోతున్నారు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ యాజ్ ఏ క్యాప్టెన్గా కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ టెస్ట్లో మాత్రం చూసుకున్నట్లయితే. మరియు మొహమ్మద్ సిరాజ్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వాల్సి అయితే వస్తుంది ఫ్రెండ్స్ జస్ప్రీత్ బుమ్రాకి. లాస్ట్ టైం చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియాలోనే డెబ్యూ చేశాడు కాబట్టి. సో ఈసారి కూడా అలాంటి పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలని అయితే చూస్తాడు ఫ్రెండ్స్. మరియు మొహమ్మద్ షమీ కూడా అయితే రిటర్న్ అయితే వచ్చాడు ఫ్రెండ్స్. సో డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడుతున్నప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఇంజరీ తర్వాత సో షమీ కూడా అవైలబుల్ అయితే సో ఇంకా తిరుగుండదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే షమీ, సిరాజ్ అండ్ బుమ్రా ఒక డెడ్లీ ట్రియో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో షమీ వస్తే మాత్రం చాలా ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఆకాష్ దీప్ని కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు కొన్ని మ్యాచెస్కి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్కి చాలా మంచి బౌలింగ్ అయితే వేస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ. సో ఆకాష్ దీప్ని కూడా ట్రై చేయొచ్చు. సో ఎంత ఉన్నా సో ప్రెషర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ టీమిండియా మీద, ఎస్పెషల్లీ బ్యాటర్స్ మీద చూసుకున్నట్లయితే. మరి ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే సో 2-3 చేంజెస్ మీద నేనైతే ఇంకా ఇదైతే లేను. కేఎల్ రాహుల్ ఆడతాడా, అభిమన్యు ఈశ్వరన్ ఆడతాడా ఓపెనర్గా అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్.
మరియు ఆస్ట్రేలియన్ టీమ్ విషయానికి సో వాళ్ళు కూడా స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. జస్ట్ ఒక టెస్ట్ మ్యాచ్కి అయితే అనౌన్స్ అయితే చేశారు, మీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫిబ్రవరి తర్వాత అయితే ఇప్పుడే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టెస్ట్ క్రికెట్. సో కొంచెం బ్రేక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి. సో కానీ తక్కువ అంచనానికి ఈ మాత్రం లేదు ఫ్రెండ్స్. వాళ్ళే ఫేవరెట్స్ కూడా అని చెప్తా ఫ్రెండ్స్ ఈ సిరీస్ గెలవడానికి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి. సో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచెస్ గెలవాలి వాళ్ళకు కూడా అవుట్ ఆఫ్ 7. సో ఇక్కడనే వీలైనన్ని టెస్ట్ మ్యాచెస్ గెలవాలని చూస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ సిరీస్ వాళ్ళకి శ్రీలంకతో ఉంది కాబట్టి అక్కడ గెలవడం కొంచెం కష్టం కాబట్టి ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ స్టీవ్ స్మిత్ ఫ్రెండ్స్. సో స్టీవ్ స్మిత్ అయితే ఇండియాకి అగేన్స్ట్ ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో మనకు అందరికి తెలిసింది. సో తన ఫేవరెట్ అపోనెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కి తోడు. సో స్టీవ్ స్మిత్ నుంచి అయితే చాలా పెద్ద డేంజర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియన్ బౌలర్స్కి మాత్రం చూసుకున్నట్లయితే. మరి స్టీవ్ స్మిత్తో పాటు ఉస్మాన్ ఖ్వాజా కూడా ఫ్రెండ్స్ లాస్ట్ టైం బార్డర్ గావస్కర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా ఇండియన్ కండిషన్స్లో. సో ఖ్వాజా కూడా ఒక థ్రెట్ అయితే అయ్యే అవకాశం అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకొక పరిచయం లేని బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ. సో ట్రావిస్ హెడ్ లాస్ట్ ఇయర్ ఎలాంటి దెబ్బ తీసుకోవడం మన అందరికీ తెలిసిందే. ట్రావిస్ హెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పు ఫ్రెండ్స్. ఇంకొక ఓపెనర్ నేథన్ మెకెన్జీ అని ఇంకొక కొత్త ఓపెనర్ని అయితే ట్రై అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో చూడాలి అతను కూడా యంగ్స్టర్ ఎలా పర్ఫామ్ చేస్తాడో. మరియు బౌలింగ్ విషయానికి వస్తే జాష్ హేజల్వుడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ ట్రియోలో మోస్ట్ డేంజరస్ అని చెప్తా నేనైతే, ఎస్పెషల్లీ ఇండియాకి అగేన్స్ట్. సో జాష్ హేజల్వుడ్ యాక్యురసీ అండ్ లైన్ అండ్ లెంత్ గురించి మన అందరికీ తెలిసింది. సో జాష్ హేజల్వుడ్ చాలా డేంజరస్ అని చెప్పు ఫ్రెండ్స్ ముగ్గురులో. మరి అతనితో పాటు ప్యాట్ కమిన్స్ కూడా ఫ్రెండ్స్. సో ప్యాట్ కమిన్స్ లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా కాబట్టి సో ప్యాట్ కమిన్స్ కూడా చాలా ఇదైతే ఉంటుంది ఫ్రెండ్స్. సో మరియు నేథన్ లయన్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో నేథన్ లయన్, మిచెల్ స్టార్ కూడా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఒక సాలిడ్ బౌలింగ్ అటాక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా దగ్గర మాత్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకు చూసుకున్నట్లయితే. సో ప్లేయింగ్లోనే అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో కెమెరాన్ గ్రీన్ లేడు కాబట్టి మిచెల్ మార్ష్ అయితే వస్తాడు ఫ్రెండ్స్ ప్లేయింగ్లోనే ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు టాప్ 5 బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ సిరీస్లో వచ్చేటప్పటికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో నెంబర్ 5 వచ్చేటప్పటికి ఖ్వాజా వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓపెనింగ్లో సో ఖవాజా ఒక్కడే ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ ఉన్నాడు కాబట్టి సో ఖవాజా వికెట్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ లాస్ట్ సిరీస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియాకి అగేన్స్ట్. సో సిరాజ్ మీద అయితే రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఖవాజాని అవుట్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు అయితే అవుట్ అయితే వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సిరాజ్. మరియు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా మంచిగా అయితే వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో సిరాజ్ వర్సెస్ ఖ్వాజా న్యూ బాల్ బ్యాటిల్ ఈజ్ ఏ వర్త్ వైల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మీరు నెంబర్ 4 వచ్చేటప్పటికి మిచెల్ స్టార్ వర్సెస్ యశస్వి జైస్వాల్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక థ్రిల్లింగ్ బ్యాటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జైస్వాల్ నార్మల్గా కొంచెం అగ్రెసివ్గా స్టార్ట్ అయితే చేయడానికి అయితే చూస్తాడు ఫ్రెండ్స్. ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. సో మిచెల్ స్టార్క్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి ఫ్రెండ్స్ విత్ ద న్యూ బాల్. ఎందుకంటే ఈ బ్యాటిల్ కనుక జైస్వాల్ గెలవగలిగితే ఇండియాకు ఒక హ్యూజ్ ఎడ్జ్ అయితే ఇచ్చినట్లయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అంత ఈజీగా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మిచెల్ స్టార్క్ని విత్ ద న్యూ బాల్ ఇన్ ఆస్ట్రేలియన్ కండిషన్స్లో ఫేస్ చేయాలంటే సో ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి ఫ్రెండ్స్. ఒక లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటుంది కాబట్టి ఒక చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు నెంబర్ 3 వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ పెద్ద ఫామ్లో అయితే లేడైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నాడు. కానీ ఆస్ట్రేలియన్ కండిషన్స్లో చాలా మంచి ఆడతాడని మనందరికి తెలిసిందే కదా. సో విరాట్ కోహ్లీ ఫామ్ అయితే అందుకోనికి అయితే చూస్తాడు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఖచ్చితంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే హై ప్రెషర్ కూడా ఉంది కాబట్టి తనకు. సో ప్యాట్ కమిన్స్ అయితే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోనికి అయితే చూస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పటి వరకు 5 టైమ్స్ అయితే అవుట్ చేశారు ఫ్రెండ్స్. జస్ట్ 19 యావరేజే ఉంది సో విరాట్ కోహ్లీకి అగెన్స్ట్ ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ కైండ్ ఆఫ్ డామినేట్ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బ్యాటిల్లో మాత్రం మనం చూసుకున్నట్లయితే. సో ఇదైతే ఇంకొక ఎక్సెప్షనల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు నెంబర్ 2 వచ్చేటప్పటికి జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ స్టీవ్ స్మిత్ ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఆఫ్ అవర్ జనరేషన్ వర్సెస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ టెస్ట్ బ్యాటర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా రీసెంట్ టైమ్స్లో చాలా హై స్థాయికి అయితే ఎదిగాడని చెప్పవచ్చు ఫ్రెండ్స్. యాజ్ అ బౌలర్గా ఎస్పెషల్లీ టెస్ట్ బౌలర్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు కాబట్టి. సో లాస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ సిరీస్లో కొంచెం పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. మరియు స్టీవ్ స్మిత్కి అగేన్స్ట్ సో
పర్ఫార్మెన్స్ మాత్రం అంతకే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కటేసారి అవుట్ అయితే చేయగలిగాడు. ఆల్మోస్ట్ 45 యావరేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ స్టీవ్ స్మిత్కి అగేన్స్ట్ బుమ్రా. సో ఈ బ్యాటిల్ అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే స్టీవ్ స్మిత్ చాలా ఇంపార్టెంట్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ బ్యాటింగ్ లైనప్లో మనం చూసుకున్నట్లయితే సో స్టీవ్ స్మిత్ వర్సెస్ బుమ్రా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి నెంబర్ 1 వచ్చేటప్పటికి రిషబ్ పంత్ వర్సెస్ నీతన్ లయన్ ఫ్రెండ్స్. సో ఈ బ్యాటిల్ అయితే లాస్ట్ టైం రిషబ్ పంత్ అయితే గెలవగలిగాడు ఫ్రెండ్స్. దానివల్ల సిరీస్ కూడా అయితే గెలవగలిగారు. టీమిండియా మాత్రం చూసుకున్నట్టయితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ రైవల్రీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 5 టైమ్స్ అయితే డిస్మిస్ చేయగలిగాడు ఫ్రెండ్స్ నీతన్ లయన్ రిషబ్ పంత్ని. సో రిషబ్ పంత్ కూడా ఆల్మోస్ట్ 45 యావరేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రైవల్రీ చూసుకున్నట్లయితే. సో రిషబ్ పంత్ అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాడు ఫ్రెండ్స్, అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు నీతన్ లయన్ని. సో నీతన్ లయన్ ఎలా కౌంటర్ అటాక్ చేస్తాడో చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అంత ఈజీగా అయితే ఉండదు ఫ్రెండ్స్ ఈసారి మాత్రం. ఎందుకంటే నీతన్ లయన్ మనకు అందరికి తెలిసింది సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫింగర్ స్పిన్నర్స్ ఆఫ్ అవర్ టైమ్ అని చెప్పుకోవచ్చు రవిచంద్రన్ అశ్విన్తో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఎలా ఈ బ్యాటిల్ ఈ సిరీస్ని డిసైడ్ చేసే అవకాశం కూడా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, నీతన్ లయన్ వర్సెస్ రిషబ్ పంత్ మాత్రం చూసుకున్నట్లయితే. మనం ప్రిడిక్షన్ విషయానికి వస్తే సో 3-2 టు ఆస్ట్రేలియా ఇస్తా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది ఫ్రెండ్స్, మెయిన్గా పర్త్ అండ్ అడలైడ్లో. సో రికార్డ్ అంతా బాగాలేదు కాబట్టి టీమిండియాకి, సో అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా 3-2తో గెలుస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీం పరంగా కాన్ఫిడెన్స్ పరంగా కొంచెం బెటర్ అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం టీమిండియాతో కంపేర్. ఆస్ట్రేలియా సిరీస్ గెలుస్తుందో లేకుంటే ఇండియా ఇంకొక హిస్టారిక్ సిరీస్ విన్ గెలుస్తుందో కింద కామెంట్స్ తెలియజేయండి. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.